వర్కౌట్స్ కావచ్చు, హెవీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కావచ్చు, కిడ్నీని జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. దాంట్లో మొదటగా వర్కౌట్ ముందు, వర్కౌట్ అప్పుడు, వర్కౌట్ తర్వాత కూడా వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా ఉంటే కిడ్నీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. రెండవది పెయిన్ కిల్లర్స్. ఇంటెన్స్ వర్కౌట్ చేసేవాళ్ళు పెయిన్ కిల్లర్స్ అధిక మోతాదులో వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వర్కౌట్కు ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీకి రక్తం సప్లై తగ్గి కిడ్నీ పైన బరువు పడటం జరుగుతుంది. మూడవది హై బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ అధికంగా ఉండటము, ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉండటము, లేదంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ను చెక్ చేసుకున్న తర్వాత ఇంటెన్స్ వర్కౌట్స్ చేయడం అనేది అవసరం. నాలుగవది వే ప్రోటీన్, క్రియాటిన్ సప్లిమెంట్స్ లేదంటే ఇంకా ఏవైనా సప్లిమెంట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బేస్ లైన్ కిడ్నీ ఫంక్షన్స్ అంటే వాళ్ళ కిడ్నీ సైజెస్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చెక్ చేసుకున్న తర్వాత సప్లిమెంట్స్ జోలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఐదవది హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఒకటేసారి స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, దాని తర్వాత కొంచెం ఇంటెన్సిటీని పెంచడం ద్వారా మజిల్ బ్రేక్ డౌన్ అంటే ర్యాబ్డోమయోలైసిస్ అయి కిడ్నీ పైన ప్రభావం పడకుండా ఉంటుంది.